చెంచలమ్మ అయితే తన భర్త చెప్పాడు అని చెప్పనని తను కొంచెం ఆలోచనలు అయితే పడి బంగారం అతన్ని అయితే తీసుకొని వస్తుంది. తను ఇటుక బట్టీల దగ్గర 30,000 తీసుకొని మెట్టెలు అలాగే పట్టీలు అవి తీసుకొని సింధూరు కోసం వచ్చాడంట చెంచలమ్మ అని చెప్పడంతో అప్పుడు బంగారు అతన్ని పిలిపిస్తే తనని కొంచెం భయపెట్టినట్టుగా మాట్లాడితే తనైతే నేను మొత్తం నిజం చెప్పేస్తాడు. అప్పుడు ఇదంతా చేసింది రఘుబాబు అమ్మ, నేను రఘుబాబు చేయమంటే చేశాను, లేదంటే నేను ఎందుకు చేస్తానమ్మా అని చెప్పి అనడంతో ఈ లోపల సింధూర అయితే చంటి ఏ తప్పు చేయలేదని సాక్ష్యం నేను తీసుకొచ్చాను అత్తమ్మ అని చెప్పనన్నా ఆ ఒక్క మాటతో అయితే తను అలాగే ఆలోచనలు పడుతూ వస్తూ ఉంటే ఈ లోపల చంటి అయితే తనని చూస్తాడు. చెప్పులు తెగిపోయి అలా ఉండడం వస్తూ ఉంటే అప్పుడు ఆ చెప్పులు తీసుకొని తనే వెళ్ళి తను కుట్టించుకొని అప్పుడు రచ్చబండ దగ్గరకు అయితే వెళ్తాడు. కానీ రచ్చబండ దగ్గర అయితే మామూలుగా కూర్చోకుండా చెంచులమ్మ అయితే ఒక తప్పు చేసిన దానిలాగా మాత్రమే ఉంటుంది, కూర్చొని ఏడుస్తుంటాడు. రఘుబాబు అయితే ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం నిజం పెద్దమ్మకి తెలిసిపోయిందని చెప్పని అనడంతో ఇంక మనందరినీ బయటికి నెట్టేస్తుంది అని చెప్పని వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. చెంచలమ్మ అయితే అప్పుడు చంటిని పట్టుకొని అందరి ముందైతే తప్పుని సమర్థించడం కూడా తప్పే అని చెప్పని అంటుంది.